అమ్మో, మేమైతే త్రిపురం చూసాం, అమ్మా చూసాం, అయ్యా చూసాం. అదిగో అప్పటి నుంచి దడుచుకున్నాం. ఒరే పైగా ఆరాలు అడుగుతుంది రోయ్. నేను ఎలా చనిపోయాను, మీరు మంచోళ్ళు అత్తయ్య అని చెప్తుందిరా. ఒరే ఫణి, మీ నాన్న నోరు జారేవాడు. ఇదిగో నేనే గుండెదేని చేసుకుని ఏమీ చెప్పలేదు. అయ్యో ఏంటి మావయ్య, అందరూ ఇప్పుడే నిద్రలేచినట్టున్నారు. మీరేంటి మావయ్య ఇంకా బెడ్ కూడా దిగలేదు? అమ్మా తీసుకోండి కాఫీ. చాలా చాలా మంచిదమ్మా. ఇదిగోండి. జ్వరంతో మా ఇద్దరికి రాత్రి అత్య నిద్ర పట్టలేదమ్మా. దేనికి మావయ్య? అయినా మీ ఇద్దరికి ఒకేసారి జ్వరం రావడం ఏంటి? అసలేం జరిగింది? మేము అది చూసి భయపడ్డామమ్మా. అయ్యో ఏంటి మావయ్య అది? అది మావయ్య మీరు ఆగండి. ఏం లేదు గాయత్రి, ఏదో ఆత్మలాగా వచ్చినట్టు అనిపించిందంట. దానికోసం వీళ్ళు భయపడి ఇదిగో ఈయన గోల గోల చేస్తున్నారు. అయ్యయ్యో ఆత్మ? అవునా మావయ్య? నాకు కూడా రాత్రిపూట గజ్జల సౌండ్ లాగా వినపడుతుంది. ఏదో తిరుగుతున్నట్టు, ఏదో వస్తున్నట్టు కూడా అనిపిస్తుంది మావయ్య గారు. అవునా? అయితే మేము చూసింది నిజమే. అవును మావయ్య గారు, ఇంతకీ ఎవరాత్మ అంటారది? ఎవరాత్మ వచ్చింది? అదేనమ్మా. ఆగవయ్యా, ఫేస్ ఏం కనిపించలేదు గాయత్రి, అసలేం చెప్పలేము. అది కలో నిజమో మాయో అంతా క్షణాల్లో జరిగిపోయింది. సరే అత్తయ్య, రెస్ట్ తీసుకోండి. మర్చిపోయాను, ఆంజనేయ స్వామి దండకం చదువుకొని తల కింద ఆంజనేయ స్వామి పుస్తకం, చీపిరి, వీలైతే చెప్పులు కూడా పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. అదే ఓకేనా? అలాగేనమ్మా. ఒకవేళ మీ వల్ల ఏమైనా జరిగి ఉంటే ఆత్మ మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టదు. సరేనమ్మా. జాగ్రత్త మావయ్య. అత్తయ్య మీరు కూడా జాగ్రత్త. ఐఎమ్ సారీ సత్య. ఇప్పుడు సారీ చెప్పి ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటి? చేయాల్సిందంతా చేసి సారీ చెప్తే సరిపోతుందా? నీ వల్ల మా అక్క పెళ్లి ఆగిపోయింది. అసలు నాతో మాట్లాడుకో. సుందరి నీను వంట చూడని నీలో నన్నంత కానుకే ఇచ్చా మనసంత జన్మకే తోడై నేను చెయ్యొద్దులు. గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట సుందరి నేను వంట చూడని నీలో నన్నంత కానుకే ఇచ్చా మనసంత జన్మకే తోడై నేనంత. సుందరి కాదు సత్య. రియల్లీ రియల్లీ వెరీ వెరీ సారీ. నువ్వు సారీ చెప్తే పాడైపోయిన నా డాక్యుమెంట్స్ బాగవుతాయా? అవో. మరి సారీ చెప్పి ఉపయోగం ఏంటి?
నాకు నీ సారీలేమీ అక్కర్లేదు. నన్ను వదిలి నేను వెళ్తాను. నా వల్ల మీ అక్క పెళ్ళి ఆగిపోవడానికి వీల్లేదు. మా అక్క పెళ్లి ఆగకూడదంటే నాకు 1 కాదు 2 కాదు 15 లక్షలు కావాలి. ఇప్పటికిప్పుడు నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాగలను? ఆ డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టి తీసుకొద్దామంటే వాటిని నువ్వు పాడు చేసావు. ఇంకెక్కడి నుంచి వస్తాయి డబ్బులు? 15 లక్షలే కదా, నేను ఇస్తాను. నువ్వా? 15 లక్షలా? అవును, నేను 15 లక్షలు ఇస్తాను. ఏవి ఇవ్వు. నువ్వు నాతో వస్తే నిజంగా ఇస్తాను. నీతో రావాలా? ఎక్కడికి? అది నీకు అనవసరం. నీకు 15 లక్షలు కావాలి, నేను ఇస్తాను. నువ్వు నాతో పాటు రా ప్లీజ్. ఎక్కడికి? నిజంగా 15 లక్షలు ఇస్తావా? నన్ను నమ్ము సత్య, నీకు 15 లక్షలు ఇస్తా.